అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. నిత్య యవ్వనంగా ఉండాలి అంటే పాటించాల్సిన కొన్ని ఆరోగ్య సూత్రాలు మరియు ఆయుర్వేద చిట్కాలు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచే అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం ఒక 20 నిమిషాలు అయినా యోగాసనాలు లేదా వ్యాయామం చేయాలి. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున 2 లేదా 3 గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగాలి. 2 పూటల పచ్చి ఉల్లిగడ్డతో మంచిగా అన్నం తినేవారు ఆరోగ్యవంతుడిగా ఉంటారు. రోజుకు ఒక తులసి ఆకును తినటం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది. రోజుకొక యాపిల్ తినటం వలన డాక్టర్ అవసరం ఉండదు అని అంటారు. రోజుకి ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. నానబెట్టిన ఖర్జూరాలను పరగడుపున రోజుకు 2 లేదా 3 తినటం వలన శరీరంలో కొవ్వు తగ్గిస్తుంది. అలాగే ఎముకలను దృఢపరుస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి కావలసిన ఐరన్ను ఇస్తుంది. రోజుకు 3 లీటర్ల నీటిని తాగితే రోగాలు దరిచేరవు. 2 అరటిపండ్లను తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేసే అంత శక్తి వస్తుంది. ఆహారంలో వెల్లుల్లి క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల బలం దృఢంగా ఉంటుంది. ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తీసుకుంటే జీర్ణశక్తితో పాటు రక్తం వృద్ధి చెందుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు బీట్రూట్ తినటం వలన కొత్త రక్తం ఏర్పడుతుంది. రోజు 2 అంజీర పండ్లను భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అల్లం రసంలో కాస్త తేనె కలుపుకొని తింటే రక్తం శుభ్రపరచును. ఉప్పును ఎక్కువగా తీసుకోవటం వలన ఊబకాయం, గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీలో రాళ్ళు, ఎముకల దృఢత్వం కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. ఉసిరి లేదా త్రిఫలంతో కూడిన నీటిని రోజు తాగితే మంచిది. వారానికి ఒకసారి ఉపవాసం చేయండి. ఇలా ఉపవాసం చేసే సమయంలో పాలు మరియు పండ్లను మాత్రమే స్వీకరించండి. భోజనంలో పులుపు, మసాలాలు, కారం, చక్కెర, వేపుడు వంటి పదార్థాలకు దూరంగా ఉండండి. భోజనం చేసే సమయంలో మౌనంగా ఉండాలి. తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు ఉండేలా చూసుకోవాలి. రోజుకు 2 పూటల ఉదయము మరియు రాత్రుల్లో పళ్ళు తోముకోవాలి. రాత్రులు ఎక్కువ సమయం మేలుకోవద్దు. దీనివలన అనారోగ్య సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. ఆరోగ్యంగా బరువు తగ్గాలి అంటే రాత్రిపూట మెంతులను నానబెట్టుకొని ఆ మెంతి నీటిని తాగండి. త్వరగా బరువు తగ్గుతారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే నెలసరి సమస్యలు రాకుండా తగ్గిపోతాయి. మెంతి నీటిని తాగలేని వారు ఒక గ్లాస్ మజ్జిగలో కొంచెం మెంతి పొడిని కలుపుకొని తాగితే త్వరగా బరువు తగ్గుతారు. కిస్మిస్ మన ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతిరోజు గుప్పుడు కిస్మిస్లు తింటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను తగ్గిపోతాయి. శరీరానికి కావలసిన అంత ఐరన్ అందుతుంది. తద్వారా శరీరంలో రక్తం పెరుగుతుంది. నానబెట్టిన కిస్మిస్లను పిల్లలకు తినిపిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దాల్చిన చెక్క మన ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి మీరు తినే ఆహారంలో తప్పనిసరిగా దాల్చిన చెక్క పొడి ఉండేలా చూసుకోండి. దాల్చిన చెక్క తినటం వలన హై బీపీ సమస్యలు త్వరగా తగ్గుతాయి. చాలా మంది అందమైన చర్మాన్ని కోరుకుంటారు. అలాంటి వారు కలబంద గుజ్జులో కొంచెం నిమ్మరసం కలిపి మీ ముఖానికి మర్దన చేయండి. మీ చర్మం నలుపు తగ్గి కాంతివంతంగా మెరిసిపోతుంది. భోజనం తిన్న వెంటనే అరటి పండ్లను తినకూడదు. దీనివలన ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడతాయి అని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే పరగడుపున అరటి పండ్లను తినకూడదు, లేదంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి.
మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు నెయ్యిలో బెల్లం పొడిని కలిపి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది. దంత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఒక లవంగం తినటం వలన దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. మజ్జిగ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఒక గ్లాస్ మజ్జిగలో కరివేపాకుని అలాగే కొంచెం మిరియాల పొడిని కలుపుకొని తాగితే శరీరంలో కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక గ్లాసు మజ్జిగలో అల్లం తురుము వేసుకొని తాగితే వెంటనే విరోచనాలు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో 5 కరివేపాకులను నమిలితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి త్వరగా బరువు తగ్గుతారు. అలాగే కరివేపాకును తినటం వలన జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు మెంతులను తింటే డయాబెటిక్ అదుపులో ఉంటుంది. బాగా గొంతు నొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మరియు తేనె కలిపి తాగండి. వెంటనే గొంతు నొప్పి తగ్గిపోతుంది. సబ్జా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి సబ్జా గింజలను నానబెట్టి ప్రతిరోజు ఒక స్పూన్ తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. చర్మం పైన ముడతలు తగ్గి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పితో బాధపడేవారు కొబ్బరి నూనెను వేడి చేసి ఆ గోరువెచ్చని కొబ్బరి నూనెతో నొప్పి ఉన్న చోట బాగా మర్దన చేయండి. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పికి ఉపశమనం కలుగుతుంది. వర్షాకాలం వచ్చిందంటే మనలో చాలామందికి దగ్గు, జలుబు సమస్యలతో బాధపడతారు. ఒక స్పూన్ తేనెలో కొంచెం మిరియాల పొడిని కలిపి తినండి. 2-3 రోజుల్లో దగ్గు, జలుబు తగ్గిపోతాయి. యవ్వనంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఉసిరికాయని ఎక్కువగా తినాలి. ఈ ఉసిరి మన ఆరోగ్యానికి అమృతంగా ఉపయోగపడుతుంది. ఉసిరికాయలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది. ప్రతిరోజు ఒక చిన్న ఉసిరికాయను తిన్నా కొన్ని వందల రకాల వ్యాధులు నయమవుతాయి అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తలలో చుండ్రు సమస్యలు, జుట్టు ఊడిపోతూ ఉంటే ఉసిరికాయ రసంలో నిమ్మరసాన్ని కలిపి మీ తలకు బాగా పట్టించి గంట తర్వాత తలస్నానం చేయండి. తలలో చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. రక్తంలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అంటే ఒక గ్లాస్ నీటిలో 2 తులసి ఆకులను వేసుకొని తాగండి. ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. తమలపాకులను వేడి చేసి గాయాలపైన పెడితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. అలాగే లేత తమలపాకులను నుదుటిపైన పెట్టుకుంటే త్వరగా తలనొప్పి తగ్గుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు 5 తులసి ఆకులను బాగా నమిలి అందులో కొంచెం తేనె కలిపి తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. భోజనానికి ముందు అలాగే భోజనం తర్వాత టీ మరియు కాఫీ వంటివి తాగితే మీ కడుపులో ఎక్కువగా యాసిడ్ రిలీజ్ అయ్యి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే భోజనంలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందవు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.